శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో అందరికీ నమస్కారం అండి. సుందరకాండ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ఫెల్ట్ జర్నీ అండి నాకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీరందరూ ఆ జర్నీలో భాగమైనందుకు థ్యాంక్ యూ. అండ్ దిస్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ నాకు. మెయిన్లీ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినందుకు, అండ్ దెన్ టు మై ఫియాన్సీ సిరి ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్ యూ. అండ్ సుందరకాండకు వచ్చేసరికి ఫస్ట్ వెంకీ అండి. ఈ సినిమాకి మెయిన్ కారణం చేయడానికి అన్నిటికీ రీజన్ వెంకీ. తను అంటే ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మి అన్ని సంవత్సరాలు ఉంటాడో లేదో నాకు తెలియదండి. సో తను ఆల్మోస్ట్ నాతో ఒక 5-6 years జర్నీ ఇది. అండ్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్, ఎందుకంటే నేను రకరకాలుగా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్ డెంట్ వర్క్. బట్ వెరీ హ్యాపీ దట్ వీ మేడ్ సుందరకాండ. థ్యాంక్ యూ వెంకీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ స్క్రిప్ట్ మీద, బట్ ఏంటి అంటే ద వే హీ మేడ్ దిస్ ఫిలిం, దట్ ఈస్ మోర్ స్పెషల్ నాకు. ఎందుకంటే నేను చాలా కథలు చేశాను, చాలా సినిమాలు చేశాను, బట్ ఏ సినిమా అరే ఇది ఇంకేమైనా చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ ఉండేది నాకే. బట్ ఈ సినిమాకి చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్, తను ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాల నుంచి అన్న మీరు ఏదైనా సినిమా చెప్పండి నేను చేస్తాను అన్నాడు. బట్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ సంతోష్ ఫర్ యువర్ బ్యానర్. అండ్ తను ఫ్రమ్ డే వన్ మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ హీస్ పుట్ ఇన్. సో బ్యాక్ ఎండ్ నేను సపోర్ట్ చేస్తున్నా లేకపోతే ఎంతమంది ఉన్నా సరే, బట్ ఫోర్గ్రౌండ్లో నిలబడి ఆన్ ఎవ్రీ డే బేసిస్ నిలబడి చేయడం అనేది అంత ఈజీ కాదు. సో అ స్పెషల్ థ్యాంక్స్ అండ్ hope this film brings us more money. And Rakesh and Gautam, thank you for your support. I know how much that means to us, but you were always there. Thank you so much. And the main before I come to the actors, I need to thank my production team, Sandy, Govind and Basha villandaru. So thank you for your everyday almost last 2 years how much efforts they've put in, so thank you. And then the direction department, Pavan, Koti, Kumar garu, andaru, thank you so much. I know how much support మీరు చేశారు ఈ సినిమాకి. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఈ సినిమా మీద ఇంత ట్రస్ట్ మీరు నమ్మారు మీరు అందరు కూడా. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజేష్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ హోప్ యూ గెట్ more big films, ఎందుకంటే you're a wonderful talent and I wish you all the best. And even Rohan, wonderful work, and I hope this film brings you more films. And Fight Master Prithvi, first I want to congratulate him on winning the national award, so thank congratulations. And even Sachin, who won a national award, so our sound designer. And then Aravind garu. సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అండ్ మా వెంకీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఎవరినైనా కన్విన్స్ చేసేయగలుగుతాడు ఒక అరగంట టైం ఇస్తే. సో ఎవరినైనా తీసుకొచ్చేయగలుగుతాడు, మనం బడ్జెట్ ఒకటి పెట్టుకుంటే చాలు. సో హీ కెన్ గెట్ ఎనీ వన్. సో హీస్ అ వండర్ఫుల్ టీమ్. అండ్ ఆర్ కొరియోగ్రాఫర్స్ రఘు గారు అండ్ యష్ గారు, సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ దెన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆఫ్ మైన్ ఫ్రమ్ అక్క, థ్యాంక్ యూ. I don't know, I don't have a sister, so you are my biggest strength. I don't know, I talk to you like you are my own sister, and I'm so happy to have you in my life. And bro, thank you. Kamal Hassan, ante. And sorry, Pradesh, see this film, I don't know, na cinema ni kadalu baguntayi, but first time visually also it's looking good, so thanks to you. It's looking brilliant, so wonderful work. And even I need to thank his brother Prasid, who has done a wonderful job for this. So for your whole team also I thank them. And Naresh garu, it's an honor working with you, and I enjoyed your coffee. Thank you so much. We'll work again and we'll have adi naadi kada, adi Venkidi. So but it was wonderful. And then Sunaina garu, first time work చేస్తున్నాను. So but it was very nice, and hope we'll work in the future too. And thank you.
అండ్ అజయ్ అండ్ రగన్న, సో రఘుబాబు గారు వీళ్ళందరూ చేశారు. అండ్ నేను మెయిన్గా సత్యకి థ్యాంక్స్ చెప్పాలి. సత్యకి నేను చెప్పాను ఏంటి అంటే కథ అన్నాడు, ఏమండి నేను ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తానండి అన్నాడు. అరే నీకేం ఉపయోగం ఉండదురా ఈ సినిమా వల్ల, బట్ నువ్వు చేస్తే ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని అన్నాను. సో నా కోసం తను మీరు అలా అన్నారంటే నేను చేస్తానని చెప్పి చేశాడు. సో సత్యకి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా మీరు అందరు సత్య క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ పీపుల్ విల్ నో మేము ఎంత చెప్పినా తక్కువే, బట్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ అ హైలైట్. సో I wish you a much more bigger films and much more success. So, and Veerti, Aira is a very special character and రాసినప్పుడే we were very confident about, అంటే I like Venki the way he writes female characters, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాస్తాడు తను. అండ్ దాంట్లో ఇప్పటివరకు నేను 2-3 స్క్రిప్ట్స్లో చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ చదివాను వెంకీ రాసిన వాటిలో. బట్ ఐరా ఇస్ సంథింగ్, ఇట్ హ్యాస్ so many layers to it actually, and wonderful performance Veerti, and I hope this films bring you the required success and to go to a greater heights. So wish you all the best. And so cinema 27th na Vinayak Chauthi roju release avutundandi. See సో చాలామంది బేసిక్గా ఏంటంటే నా మీద కోపం ఉంటే ట్వీట్లు చేసేస్తుంటారు, లేకపోతే సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ సినిమా అంటే నేను ఒక్కడిని కాదు. సో సరే నా మీద కోపం ఉంటే రాయండి, సినిమా నచ్చకపోతే ఐ డోంట్ మైండ్. బట్ ఏంటంటే నిజంగా వెళ్ళి సినిమా చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోయినా మీకు నచ్చింది రాయండి, ఐ డోంట్ మైండ్. బట్ సినిమా చూసి రాయండి. సో అదొకటే నేను అడుగుతున్నాను. సో ప్లీజ్, ఈ సినిమా వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా నేనైతే గ్యారంటీ ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారని. సో ప్లీజ్ మీరు మీ ఇంట్లో వినాయక చవితి జరుపుకొని హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేసి ఈ సినిమా చూడండి. మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను యాక్చువల్గా ఇద్దరు గురించి మర్చిపోయాను. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం మ్యూజిక్, లియాన్ జేమ్స్. సో హీ ఈజ్ లైక్ అ వండర్ఫుల్ టాలెంట్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ విన్న వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వినని వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఇంకా వింటారు. సో అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ టెరిఫిక్. అండ్ అనదర్ స్పెషల్ మెన్షన్ మా లిరిక్ రైటర్ శ్రీహర్ష. సో తను వండర్ఫుల్గా రాశాడు ఈ సినిమా పాటలు. సో తనకి ఇంకెన్నో పెద్ద సినిమాలు రాసే అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ దెమ్ ఆల్సో ఆల్ ద బెస్ట్.